ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ప్రతి మానవుడి యథార్థ స్థితి ఆత్మస్థితి కాబట్టి అటువంటి యథార్థ స్థితిలో ఉండటమే మోక్షస్థితి. అయితే ఈ మోక్షాన్ని ఎలా పొందగలము, దీనికి మార్గాన్ని చూపెట్టగలిగినవి ఉపనిషత్తులు. అయితే ఈ ఉపనిషత్తుల సారాన్ని అర్థం చేసుకోవటము అంత సులభమేమీ కాదు. ఈ ఉపనిషత్తుల సారాన్ని మొత్తాన్ని వేదవ్యాసుల వారు మనకు శ్రీకృష్ణ పరమాత్మ చే చెప్పబడినటువంటి భగవద్గీత ద్వారా మహాభారతంలో అందించారు. అయితే నిరంతరము ప్రాపంచిక విషయములతో మునిగిపోయే సామాన్య మానవులకు కానీ, లేక ఇప్పుడే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళకు కానీ ఈ ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను కూడా అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అటువంటి వారికి భగవద్గీతలోని జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ కర్మ సిద్ధాంతము చెప్పటము జరిగినది. ఈ కర్మ సిద్ధాంతములో చెప్పబడినది ఏమిటంటే, మానవ జన్మ అత్యంత దుర్లభమైనది, అపురూపమైనది. ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఒకటి. జంతువునాం నరజన్మ దుర్లభం అని శ్రీ శంకరాచార్యుల వారు వివేక చూడమనిలో చెప్పారు. ఎన్నో జన్మల పుణ్యఫలముతో మానవ జన్మ లభిస్తుంది. అసలు మొత్తము ఈ రకరకాల జన్మలను 3 రకాలుగా విభజిస్తే, 1 దేవజన్మ, 2 మానవ జన్మ, 3 పశు జన్మ లేక జంతు జన్మ. ఈ విధంగా ఈ జన్మలు రావడానికి కూడా కారణము కర్మ సిద్ధాంతమే. ప్రతి మానవుడు కొన్ని కర్మలు చేస్తుంటాడు. అవి ఏమిటంటే, 1 ఆగామి కర్మ, 2 సంచిత కర్మ, 3 ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మనం చేసే కర్మలు. సంచిత కర్మలు అంటే మానవుడు కొన్ని మంచి పనులు, కొన్ని చెడ్డ పనులు చేస్తుంటాడు. పుణ్యకార్యాలు చేస్తుంటాడు, పాపకార్యాలు చేస్తుంటాడు, అధర్మంగా ప్రవర్తిస్తుంటాడు, ధర్మంగానూ నడుస్తుంటాడు, అన్యాయంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా రకరకాలైన పనులు చేస్తుంటాడు. ఇక్కడనే కర్మ సిద్ధాంతం మొదలవుతుంది. ఆ కర్మలన్నీ ఎప్పటికప్పుడు అనుభవించగా మిగిలిన కర్మలన్నీ మూటగట్టబడి ఈ జీవుడితో పాటు మరణించిన తరువాత తీసుకొని వెళ్ళబడతాయి. దానినే సంచిత కర్మలు అంటారు. కొంతకాలము అవ్యక్తంలో ఉన్న తరువాత జీవుడు మరలా జన్మ ఎత్తి ఆ సంచిత కర్మల నుండి కొన్ని అనగా పండిన కర్మఫలాలను తీసుకొని మరలా భూమి మీదకు వస్తాడు. తనతో పాటు కొన్ని పాప ఫలాలు, కొన్ని పుణ్యఫలాలతో వస్తాడు. వీటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. వీటిలో పుణ్యఫలాలు ఎక్కువగా ఉంటే సుఖాలు, పాపఫలాలు ఎక్కువగా ఉంటే కష్టాలు అనుభవిస్తాడు. ఇల్లు వాకిళ్ళు, పొలము పుట్ర, నగదు నట్ర, భార్య బిడ్డలు, బంధువులు స్నేహితులు ఇవేవి కూడా తనతో తీసుకొని వెళ్ళలేడు, ఇక్కడే వదిలివేస్తాడు. ఇవన్నీ స్థూలమైనవి. సూక్ష్మమైనటువంటి కంటికి కనపడనివైనటువంటి కర్మఫలాలు అనగా పుణ్యఫలాలు, పాపఫలాలు మరియు తాను చేసిన సాధన, సంపాదించిన జ్ఞానము మొదలగునవి మాత్రము జీవుడు తన వెంట తీసుకొని వెళ్తాడు. మానవ జన్మ ఎత్తిన తరువాత అనేకమైనటువంటి కర్మలు చేసి తను చేసిన కర్మఫలాలను కూడబెట్టి అక్కడ పక్వానికి వచ్చిన కర్మలన్నీ పుణ్యకర్మలే అయితే అతను దేవలోకాన దేవజన్మ ఎత్తుతాడు. దేవజన్మ అంటే అక్కడ ఎవరికో పుడతాడు అని కాదు. దేవజన్మ అంటే దేహము లేని జన్మ. దేవతలకు దేహం ఉండదు కాబట్టి ఆ దేవజన్మలో అన్ని సుఖాలు, భోగాలు అనుభవిస్తుంటారు. ఎందుకంటే అన్నీ పుణ్యఫలాలే ఉన్నవి కాబట్టి
ఆ పుణ్యఫలాలు ఉన్నంత వరకు అక్కడ ఉంటారు. ఆ పుణ్యఫలాలు అయిపోయిన తర్వాత తిరిగి ఈ భూలోకానికి రావాలి. ఎందుకంటే వాళ్ళకి దేహం లేదు కాబట్టి కర్మలు చేయలేరు. వాళ్ళకు మనోబుద్ధులు మాత్రమే ఉంటాయి. ఏ పని చేయలేరు. కారణం శరీరం లేదు కాబట్టి వాళ్ళు మోక్షం పొందలేరు. వారు అన్ని వరాలు ఇవ్వగలరు కానీ మోక్షం పొందలేరు. పాపకర్మ ఫలాలు ఎక్కువగా ఉన్నవారు జంతువులుగా, పక్షులుగా, క్రిమికీటకాలు పుడతారు. దేహం ఉంది, మనసు ఉంది కానీ బుద్ధి లేదు. జంతువులకు దేహం ఉంది కనుక కర్మలు చేస్తాయి. మనసు ఉంది కనుక సుఖదుఖాలు అనుభవిస్తాయి. ప్రకృతి యొక్క ప్రేరణతో పనిచేస్తూ అన్నం పెడితే వాసన చూసి తింటాయి, కొడితే ఏడుస్తాయి. బుద్ధి లేదు కనుక మోక్షము పొందలేవు. అటు దేవతలు కానీ ఇటు పశుపక్షాదులు కానీ మోక్షము పొందలేవు. మానవ జన్మ ఒక్కటే మోక్షానికి అర్హత కలదు. పరిపక్వమైన పాపకర్మ ఫలాలు, పుణ్యకర్మ ఫలాలు కలిగినటువంటి జీవుడు మానవ జన్మ ఎత్తి కష్టాలు సుఖాలు అనుభవిస్తుంటాడు. దేవతలకు మనోబుద్ధులు ఉన్నవి కానీ కర్మ చేయుటకు శరీరము లేదు. పశుపక్షాదులకు శరీరము మనసు ఉన్నది కానీ బుద్ధి లేదు, కావున మోక్షము పొందలేవు. మానవునికి మాత్రమే శరీరము, మనస్సు, బుద్ధి ఉన్నవి. బుద్ధి ద్వారా మంచి చెడు విచక్షణ చేయగలడు. మంచి చెడు కర్మలు రెండూ చేయగలడు. దానికి తగిన కర్మలు అనుభవించగలడు. మోక్షాన్ని అందుకోగల జన్మ ఈ మానవ జన్మ ఒక్కటే. ఏ విధముగా ఈ కర్మఫలాలను అధిగమించి మోక్షాన్ని సాధించాలి అనే విషయాన్ని గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ.